నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి వేడుకలు దోహదపడతాయని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పేర్కొన్నారు. స్థానిక బోస్రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు సోమవారం సందడి వాతావరణంలో జరిగాయి. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సైమన్ రాజు పాల్గొని దైవ వాక్యాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ సాంప్రదాయాలు మరుగున పడుతున్న నేటి రోజుల్లో అన్ని మతాల పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ సర్వసమ్మత సమానత్వాన్ని చాటుతున్నామని అన్నారు. డాక్టర్ సైమన్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో జన్మించాడని అన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We have our own customs, we have our own ways in doing certain things. Suppose if you see me wearing a shirt, I'll be folding the hands like this, and somebody may be not having an in-shirt, and somebody might be having an open button here. So these are the different ways of wearing a shirt. Similarly, there are different ways of living. And these particular different ways of living, ఒక particular group of people, ఒక particular way of living ni consider cheste, they are called as a religion. So there is nothing more or less. At the end of the day, all of us are the human beings. We are here to help each other. As a human, we are here to help each other. Whether you see Bhagavad Gita, Bible or Quran, in all these holy books, there is one particular point that we must help others. Helping others. Even now Christianity lo people start cheptunnaru like Santa Claus, he has come to distribute the gifts to the poor people. Even in Islamic, be like a human being, try to help the needy, and at the end of the day we are here with a reason. మన దేవుడు ఇక్కడ పుట్టించాడు అంటే ఆ దేవుడిని మీరు ఏ పేరుతోనే పిలవండి, మనల్ని ఇక్కడ పుట్టించాడు అంటే మనం ఇక్కడ రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మనం ఫుల్ఫిల్ చేసి మనం వెళ్ళేలోపు ఆ కారణాన్ని ఫుల్ఫిల్ చేసి వెళ్ళడమే మన బాధ్యత. సో ఇప్పుడు మీకు యాజ్ ఎ స్టూడెంట్స్ మీకున్న బాధ్యత ఏంటంటే స్టడీ వెల్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్. హృదయాల్లో గుర్తుండిపోయేటట్లుగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది మరి స్కూల్ యాజమాన్యంతో ప్రకాష్ రావు సార్కి, మురళీకాంత్ సార్కి సాధ్యమైంది. కాబట్టి అంటే వారు యేసును ప్రేమించేవారని దీన్ని బట్టి అర్థమవుతుంది. నాకు ప్రకాష్ రావు సార్ గారితో మంచి కనెక్షన్ ఉండేది, అలాగే మురళీకాంత్ సార్తో కూడాను. వాళ్ళిద్దరు కూడా దైవ భయం కలిగినటువంటి వ్యక్తులు. అందుచేత వారు ఈ క్రీస్తు దేవుణ్ణి కూడా ఇలాగ ఆరాధించడానికి ఇష్టపడుతున్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు చదువుతాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు